ఇర్మియా గ్రంథాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో ప్రత్యేకించి 5వ అధ్యాయం మనం ఆలోచన చేసాం. యూదా దేశము మొత్తము చెడిపోయిన వారై ఉన్నారు. 100% ప్రజలంతా చెడిపోయిన వారే. ఒక్కడు కూడా న్యాయముగా ప్రవర్తించేవాడు, యథార్థముగా నడుచుకోవాలి అనుకునేవాడు లేడు. ఒక్కడు కూడా నమ్మకస్తుడు లేడు అని చెప్పాడు. దేవుని భయం లేని జనాంగమై ఉన్నారు యూదులు అని 5వ అధ్యాయంలో తెలియజేసిన తర్వాత ప్రత్యేకించి వారి అబద్ధ ప్రవక్తలు కూడా అబద్ధపు ప్రవచనాలని మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు చెప్పకపోయినా అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు వాళ్ళు. ఈ రోజున క్రిస్మస్ అనేది దేవుడు చెప్పంది, బైబిల్లో లేనిది అయినా ఈ రోజున ప్రజలు ఎలా చేస్తున్నారో ఆ రోజున కూడా అబద్ధపు ప్రవక్తలు మనుషులకి దేవుని పేరిట అబద్ధాన్ని బోధిస్తున్నారు. ఆ అబద్ధాన్నే వారు జరిగిస్తూ ఉన్నారు. దానివలన వారు దేవునికి విరోధులయ్యారు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట రాయబడింది. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 30వ వచనంలో ఘోరమైన భయంకర కార్యము అది ఘోరమైన భయంకరమైన కార్యము దేశంలో జరుగుతుంది. ఏంటది? అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేస్తున్నారు. అలాగూ జరుగుట నా ప్రజలకు ఇష్టము. దాని ఫలము నొందినప్పుడు మీరేమి చేస్తారు? దాని ఫలం పొందినప్పుడు ఏం చేస్తారు మీరు అని చెప్పాడు. దేశంలో ఏం జరుగుతుంది? ఘోరమైన మోసకరమైన భయంకరమైన కార్యం జరుగుతుంది. ఘోరమైన కార్యం ఏంటి? ఘోరమైన కార్యం ఘోరమైన కార్యం ఏంటంటే అబద్ధ ప్రవక్తలు అబద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటే యాజకులు కూడా ఆ అబద్ధానికి ఏకీభవించారంట. అబద్ధికులతో యాజకులు చేయి కలపడం అనేది ఘోరమైన పరిస్థితి. అబద్ధ ప్రవక్తలు యాజకులు ఏకీభవించడం, కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు దేని కొరకు పనిచేస్తున్నారు? అబద్ధం కొరకు పనిచేస్తున్నారు. వాస్తవంగా అబద్ధ ప్రవక్తలు లోకంలో లేచినప్పుడు యాజకులు ధర్మశాస్త్రానుసారంగా వారిని గద్దించాలా, జనుల్ని అప్రమత్తం చేయాలా, జాగ్రత్త పరచాల యాజకులు. ఇదిగో మీ మధ్యలో అబద్ధ బోధకులు ఉంటారని దేవుడు తన ధర్మశాస్త్రంలో ముందే తెలియజేశాడు. అబద్ధ ప్రవక్తలు వారు తమ హృదయంలో పుట్టే వంచనను బట్టి మాట్లాడతారు. ఇది దేవుని వాక్యానికి విరుద్ధమైంది అని యాజకులు చెప్పాలా వాళ్ళకి, ప్రజలకి. కానీ యాజకులే అబద్ధ ప్రవక్తలతో ఏకీభవించితే ప్రజలు ఏమైపోతారు? ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. అబద్ధపు ప్రవక్తలు మీ మధ్యలో లేచి నా పేరిట ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని మీ మధ్య లేచి మీ ఎదుట సూచక్రియ అయినను మహత్కార్యమైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రందని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యం గాని సంభవించినను ప్రవక్త మాటలను ఆ కలలు కనువాని మాటలను వినకూడదు. ఎవరు చెప్పాలి ఈ మాటలు? యాజకుడు చెప్పాలి. ఎందుకంటే యాజకుని చేతిలో ధర్మశాస్త్రం ఉంది. యాజకుడు
దేవుడు ఎన్నిక చేసుకున్న యాజకులు వాళ్ళు. ధర్మశాస్త్రపు మాటల్ని యాజకుల నోట జనాలు వింటారు. సామాన్య ప్రజలు యాజకుల నోట దేవుని ధర్మశాస్త్రాన్ని వినేటట్టు దేవుడు ఏర్పాటు చేశాడు. మీలో ఎవడే కానీ, కలలు కనేవాడే కానీ, ప్రవక్తయే కానీ ఒకడు లేచి దేవుడు చెప్పని దాన్ని చెబితే లేదా జరిగించిన సూచక్రియ అద్భుత కార్యక్రమం జరిగించినా వాడి మాట వినకూడదు. ఒకవేళ నీ బంధువుల్లో ఒకడు అలాంటి వాడై ఉంటే, లేదా నీ ఇంట్లో ఎవడైనా అలాంటి వాడు ఉంటే వాడితో ఏకీభవించొద్దు. వాడిని ఊరి బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయండి ఆ అబద్ధికుల్ని అని చెప్పాడు. ధర్మశాస్త్రంలో తేటగా రాయించాడు దేవుడు. కానీ ఈ యాజకులు ధర్మశాస్త్రంలో ఉన్న మాటల్ని పక్కన పెట్టి, దేవుని హెచ్చరికల్ని పక్కన పెట్టి అబద్ధ ప్రవక్తలతో ఏకీభవిస్తున్నారు. ఘోరమైన పరిస్థితి అది, భయంకరమైన కార్యం. ఈ రోజున కూడా మరలా అంటున్నా, అపోస్తులు చేయలేదు క్రిస్మస్, అపోస్తులు చేయలేదు పుట్టినరోజు కార్యక్రమాలు. యేసు ప్రభు ఎన్నడే చేసుకోలేదు తన పుట్టినరోజు కార్యక్రమము. కానీ ఈ రోజున మనుషులు అబద్ధికుల మాటలు విని లోకమంతా చేస్తున్నట్టు మనుషులు మోసగించబడి కార్యక్రమాలు జరిగిస్తున్నారు. దానికి ఏకీభవించేవాడు పాస్టర్ అనే వ్యక్తి. ఏకీభవిస్తాడు. అంటే బైబిల్లో లేదురా అని యథార్థవంతుడైన సువార్తికుడు ఒకడైనా ఉన్నాడా? ఆ రోజున యాజకులు అబద్ధికులతో ఏకీభవించినట్టుగా ఈ రోజున సువార్తికులైన వారు, పాస్టర్లు అని పేరు పెట్టుకున్న వాళ్ళు అబద్ధాన్ని జరిగించడానికి అబద్ధికులతో ఏకీభవించారు. లోకాన్ని వెంబడించడానికి ఆ రోజున యూదులు విగ్రహాలని పూజించడానికి ఏకీభవించారు. వారి యాజకులు, వారి అబద్ధ ప్రవక్తలు దేవుని మీద తిరుగుబాటు చేయడానికి ఏకీభవించారు. ఈ రోజున మనుషులు కొత్త నిబంధనకు విరోధంగా దేవుడు చెప్పనిది జరిగించడానికి ఏకీభవించారు. అది ఘోరమైన భయంకరమైన కార్యము అన్నట్టు. భయంకరమైన కార్యం, మామూలు కార్యం కాదు అది, మామూలు చెడుతనం కాదు అది, ఘోరమైన భయంకరమైన కార్యం. నా ప్రజలు యాజకులు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించుకోకుండా అబద్ధికులతో ఏకీభవించారట. మలాకీ గ్రంథంలో ఈ మాట మనం చదువుతాం. మలాకీ గ్రంథం, యాజకులు ఏం చేయాలి? యాజకులు దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి బోధించాలి, ప్రజల్ని అప్రమత్తం చేయాలి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతాం. లేఖన భాగం ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో, సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధను ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతియు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే మీరు మార్గము తప్పితిరి. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకం చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రాన్ని బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు కనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరించదగిన వారిని గాను నీచులు గాను చేసి ఉన్నాను. నీచులు ఎవరు? యాజకులు. అబద్ధికులతో ఏకీభవించిన ప్రతివాడు దేవుని దృష్టికి నీచుడు. కానీ ఈ రోజున మనుషులు దేవుని దృష్టితో చూడకోకుండా తమ దృష్టితో చూస్తారు.
దేవుని దృష్టితో చూస్తే అబద్ధికుడు ఎవడో నీకు తేటగా అర్థమవుతుంది. దేవుని దృష్టితో చూడడం అంటే అర్థం ఏంటి? వాక్యంలో పెట్టి చూడాలి ఆ వ్యక్తిని. ఈ వ్యక్తి ఇలాగ ప్రవర్తిస్తున్నాడు, ఈ ప్రవర్తన వాక్యంలో చెప్పబడిందా లేదా చెప్పలేదా? అయితే వాడు అబద్ధికుడు, వాళ్ళతో ఏకీభవించకూడదు. వారి క్రియల్ని బట్టి అబద్ధికులు ఎవరో మీరు తెలుసుకుంటారా అన్నాడు. దయచేసి గుర్తుపెట్టుకో, మోసపోవద్దు. మరలా ఆ రోజున అబద్ధికుల మాటలు విని బబులోను చెరకి వెళ్ళిపోయిన యూదా జనాంగం ఈ రోజున అబద్ధికుల మాటలు విని నరకానికి వెళ్ళిపోయే జనాంగం. ఆ రోజున వాళ్ళు చెరకెళ్ళిపోయారు. ఈ రోజున అనేక మంది అపవాదితో పాటు నరకానికి వెళ్ళడానికి సిద్ధపడిపోయారు. మనుషుడు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించే యాజకులు అబద్ధికులతో ఏకీభవించకూడదు. అది ఘోరమైన భయంకరమైన కార్యం. అది యాజకులు ధర్మశాస్త్రం తమ చేతిలో ఉంది కాబట్టి ధర్మశాస్త్రానుసారంగా బోధించాలా, ధర్మశాస్త్రానుసారంగా న్యాయం తీర్చాలా. యేసు ప్రభు బ్రతికున్న దినాల్లో, దయచేసి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు బ్రతికున్న దినాల్లో న్యాయసమ్మతంగా ప్రవర్తిస్తున్నాడు. యేసు ప్రభు ప్రవర్తిస్తూ ఉంటే ఈ యాజకులు ఉన్నారే, శాస్త్రులు, పరిసయ్యులు, మతనాయకులు, యోధా మతనాయకులు ఏం చేశారంటే యేసు ప్రభుని తప్పుపట్టడానికి చూశారు. ఆయన్ని చిక్కించుకోవడానికి ప్రయత్నం చేశారు. యథార్థవంతుడైన యేసుని వేషధారులైన పరిసయ్యులు, శాస్త్రులు పట్టుకోవడానికి, ఆయన్ని చంపడానికి చూశారు. ఏకపట్టుగా. ధర్మశాస్త్రం తమ చేతుల్లో ఉంది, పరిసయ్యులు, శాస్త్రుల చేతుల్లో, కానీ దాన్ని పరిశీలన చేయరు. దాన్ని పరిశీలన చేస్తే యేసు ప్రభు దేవుని కుమారుడని, రాజని అంగీకరిస్తారు, కానీ వాళ్ళు దాన్ని పరిశీలన చేయరు. యేసు ప్రభుని ఏమంటున్నారు? నువ్వు దయ్యం పట్టినవాడు అంటున్నారు. దయ్యం పట్టినవాడు అంటే యేసు ప్రభు తమ చేతిలో ఉన్న ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చదవలేక యథార్థంగా నడుచుకుంటున్న క్రీస్తునే దయ్యం పట్టినవాడు అన్న సమాజము ఈ శాస్త్ర పరిశీలన సమాజం. దయ్యం పట్టింది యేసు ప్రభుకు కాదు. ఎవరికి? ఆ పరిశీలన శాస్త్రులకి దయ్యం పట్టింది వాస్తవంగా. చదువు గ్రంథంలో ఇలాగ రాయబడింది, యేసు ప్రభుని వారు అపార్థం చేసుకుని ధర్మశాస్త్రానికి విరోధంగా శిక్షించడానికి పూనుకున్నారు. చూద్దాం ఇలాగ గ్రంథంలో మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మత్తయి సువార్త 23వ అధ్యాయం ప్రత్యేకించి 1వ వచనం నుండి, అప్పుడు యేసు జనసమూహములను తన శిష్యులతో ఇట్లాగేను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠం మీద కూర్చుండేవారు, గైకొనుడి, అయినను చేయొద్దు. వారు చెబుతారు కానీ చేయరు. మోయశక్యం కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద పెడతారు కానీ వాళ్ళు మోయరు. వేలితోనైనా కదిలింపడట. మనుషులకు కనబడే నిమిత్తము తమ పనులన్నీ చేస్తారు. రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేసుకుంటారు. విధుల్లో అగ్రస్థానము, అగ్రపీఠములు,
వందనములను మనుషుల చేత బోధకులను పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులను పిలువబడద్దు, ఒకడే మీ బోధకుడు. సహోదరులు తండ్రి అని పేరు పెట్టొద్దు, ఒక్కడే మీ తండ్రి. అది సమాచారం. పరిచారకుడై ఉండవలెను, తగ్గింపబడును. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషధారులు అన్నమాట వాళ్ళు. మీరు మనుషుల ఎదుట మోయుదురు. పరిస్థితి అది. వాళ్ళు వేషధారులు అయ్యి ఉండి యథార్థంగా నడుస్తున్న యేసు ప్రభువుని దయ్యం పట్టిన వారని పిలిచారు. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రత్యేకించి 51, 52 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. ఒకడు నా మాట గైకొనిన ఎడల ఎన్నడూ మరణం నొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చాను. అందుకు యూదులు అంటున్నారు, ఏమంటున్నారు యేసు ప్రభుని? నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు మేము ఎరుగుదుము. కాబట్టి దయ్యం పట్టిన వాడు అంట యేసు ప్రభు. ఎవరికి దయ్యం పట్టింది వాస్తవంగా? దయచేసి గుర్తుపెట్టుకో. ఆ రోజున అబద్ధికులతో ఏకీభవించిన యాజకులు, అలాగున యేసు ప్రభు కాలంలో శాస్త్రులు పరిసయ్యులు ఏకీభవించి యేసు ప్రభుని సిలువేశారు. ఈ రోజున అనేక మంది క్రొత్త నిబంధనలో లేని ఆచారాలు జరిగించడానికి పూనుకున్నారు. వాటి విషయంలో ఏకీభవించిన వారు పాస్టర్లు అని చెప్పుకుంటున్న వాళ్ళు, సువార్థికులు అని చెప్పుకుంటున్న వాళ్ళు అనేక మంది. వారు ఎలాగైతే శిక్షకు తరలింపబడ్డారో ఈ రోజున అనేక మంది శిక్షకు వెళ్ళడానికే తీర్మానం చేసుకున్నారు. అది తెలియజేశాడు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో సమాచారం. అది మొదటిగా ఏం చెప్పాడంటే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక్కడు కూడా లేడు న్యాయంగా ప్రవర్తించేవాడు, దేవునికి భయపడేవాడు ఒకడు లేడు. ఒకవేళ ఎవడైనా ఉంటే ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను, క్షమిస్తాను, ఒక్కడు కూడా లేడు. కాబట్టి దాన్ని శిక్షించబోతున్నా, శిక్షకు తరలిస్తున్న, దాన్ని చెరకు పంపిస్తున్నా. చెరకు పంపించిన తర్వాత మరలా నేను తీసుకొని వస్తాను. దేశంలో ఘోరమైన భయంకరమైన కార్యం జరుగుతుంది. అబద్ధ ప్రవక్తలతో పాటు యాజకులు ఏకీభవించున్నారు అని చెప్పాడు. ఆ తర్వాత 6వ అధ్యాయంలో ప్రత్యేకించి పరమందుల దేవుడు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో పురాతనమైన మార్గమును గురించి మాట్లాడాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అందులో అడిగి నడుచుకోండి. ఏ సమాచారం? అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. పురాతనమైన మార్గం ఏంటి? పురాతనమైన మార్గం ఆ రోజున పురాతనమైన మార్గం వారి పితరులు నడిచిన మార్గం. వారి పితరులు నడిచారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని యందు భయము భక్తి కలిగి నీతిమంతులుగా బతికారు, లోకానికి వేరుగా బతికారు. తమకున్న ఆస్తిపాస్తుల్ని ప్రేమించుకోకుండా దేవుణ్ణే ప్రేమించారు వాళ్ళు. పురాతనమైన మార్గం. పురాతనమైన మార్గం ఏదో విచారించి అడిగి దాంట్లో నడుచుకోండి. దేవుడు నిర్ణయించిన మార్గం అది.
విశ్వాసంతో నడిచే మార్గం అది. పురాతనమైన మార్గం విశ్వాసంతో నడిచే మార్గం. విశ్వాసంతో నడుస్తారు. కంటికి కనిపించే దాని మీద మనసు పెట్టుకోరు. కనిపించని దేవుని యందు విశ్వాసం కలిగి ముందుకు నడుస్తాడు. విశ్వాసంతో నడక పురాతనమైన మార్గం అది. ఆ రోజున అబ్రహాము తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినా దేవుని మాట ప్రకారంగా అడుగులేశాడు. దేవుని మాట యందు విశ్వాసం ఉంచి తాను ఎరుగని దేశానికి ప్రయాణమయ్యాడు. విశ్వాసంతో నడిచాడు. పురాతనమైన మార్గం, మీ పితరులు నడిచిన మార్గం. నాకు తెలుసు మీ గురించి. నేను ఐగుప్తు దేశంలో ఉన్న మీ బానిసత్వ బతుకుల నుండి విడిపించడానికి మీ చేయి పట్టుకున్నానే. మీ చేయి పట్టుకున్న దినం మొదలుకొని ఇప్పటి వరకు మీరు లోబడనొల్లని పిల్లలు. మెడ వంచని వాళ్ళు మీరు. ఏమాత్రము మీరు లోబడరు. నాకు తెలుసు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో ఈ మాటలు తెలియజేస్తున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనంలో, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనంలో, అయితే వారు వినకపోయిరి, చెవి ఎగ్గక ఉండిరి, ముందుకు సాగక వెనుక తీయచ్చు, తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యంను అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయచ్చు వచ్చిన వారే. నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాట వినకై ఉన్నారు, చెవి యొగ్గక ఉన్నారు, తమ మెడలు వంచక అది మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. ఇటు దుర్మార్గమైన జనాంగం, ఇటు దుర్మార్గమైన జనాంగాన్ని నేను శిక్షించుకోకుండా మానుకుంటానా? ఇర్మియా నువ్వే చెప్పు. ఇంత చెడిపోయిన దుష్టులైన వారిని శిక్షించుకోకుండా ఉండాలా? నేను ఉండలేను. పాపానికి శిక్ష విధించుకోకుండా నేను ఉండలేను. నా స్వభావం అది కాదు. వారి అపవిత్రతకి, వారి చెడుతనానికి శిక్ష విధిస్తాను. ఆ శిక్ష బబులోను చెర. ఆ బబులోను చెర ఉత్తర దేశం నుండి వస్తుంది. బబులోను రాజు 6వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. 1వ వచనం, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో, బెన్యామీనీయులారా యెరూషలేము నుండి పారిపోండి, తెకోవలో బోరధ్వని చేయండి, బెత్ హక్కేరేము మీద ఆనవాళ్ళకై ధ్వజం నిలబెట్టుడి. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచు ఉన్నది. సుందరి సుకుమారియునైన సియోను కుమార్తెను దాన్ని వేర్లతో పాటు పెళ్ళగిస్తున్నా. వేర్లతో పాటు యెరూషలేముని నేను దాన్ని వేర్లతో పాటు, పునాదులతో పాటు పెళ్ళగించి బయటపడేస్తున్నా అని చెప్పేసాడు. ఎవరి ద్వారా? ఉత్తర దేశం నుండి వస్తున్న దండు బబులోను రాజు. సియోను కుమార్తెను పెళ్ళగించుచున్నాను. ఆమె యొద్దకు వచ్చెదరు, వేయుదురు, తనకిష్టమైన చోట మందను మేపును. ఆమెతో అంటే ఇశ్రాయేల్ జనాంగంతో, యూదా జనాంగంతో ఆమెతో యుద్ధం సిద్ధపరచుకోండి, లేండి. మధ్యాహ్నం ముందు బయలుదేరదాం. అయ్యో మనకు శ్రమ, బ్రొద్దు కుంకుచున్నది, పొడవవుచున్నవి, లేండి. ఆమె నగరులను నశింప చేయుటకు రాత్రి బయలుదేరదాం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అది సమాచారం. చెట్లను నరికి
యెరూషలేముకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టుడి. ఈ పట్టణం కేవలము అన్యాయం అనుసరించుట నడుచున్నది గనుక శిక్ష నొందవలసి వచ్చాడు. ఎంత బాగా చెప్పాడో దేవుడు. ఏం చేస్తున్నాడంటే కీడు ఉత్తర దేశం నుండి రప్పించి కాపరులను పెట్టాడు. ఎవరు కాపరులు? అన్య జనాంగపు దేశపు రాజులు, అన్య రాజులు కాపర్లు పిలిపిస్తున్నారు. కాపర్లను రండి, వచ్చి దీన్ని ముట్టడేయండి. ఆ రోజున యుద్ధాలు జరిగేవి. యుద్ధాలు జరగడానికంటే ముందుగానే దేశము చుట్టూ ముట్టడి దిబ్బ వేసేవాళ్ళు. ముట్టడి దిబ్బ సైన్యం అన్నమాట. ఈ దేశం అనుకో, ఈ దేశం చుట్టూ శత్రు సైన్యము ముట్టడి దిబ్బలు వేసేవాళ్ళు. సైన్యం ఎక్కడ పడితే అక్కడ చుట్టూ సైన్యం ఉండేవాళ్ళు. ఈ జనాంగం ఎక్కడ పోతారు? ఇక బయటికి రావడానికి అవకాశం లేదు. సైన్యం ముమ్మరించుంటుంది. ఈ కాపరులను పిలిచాడు. బబులోను రాజును పిలిచాడు, మోయాబీలను పిలిచాడు, అమ్మోనియలను పిలిచాడు, చుట్టూ ఉన్న దేశపు రాజులందరినీ పిలిచాడు. ఈ యెరూషలేముని పాడు చేయండి. ఈ చుట్టూ అన్య దేశపు రాజులు ఆలోచన చేస్తున్నారు, అయ్యో ఆ పట్టణాన్ని మనం పాడు చేయకపోతే మనకు శ్రమ, పద వెళ్దాం ఆ పట్టణాన్ని పాడు చేద్దాం. సూర్యుడు అస్తమిస్తున్నాడు, చీకటి పడుతుంది. చీకటి పడితే యుద్ధం చేయడానికి అవకాశము ఉండదు. కాబట్టి సాయంకాలపు ఛాయ నీడ పడకముందే వెళ్ళిపోదాం పదండి అని వీళ్ళందరినీ దేవుడు పిలిచి వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు అన్నమాట. ఎందుకు? ఈ పట్టణంలో కేవలము అన్యాయమే జరుగుతుంది అన్నాడు. కొంచెమైనా న్యాయం లేదా? కొంచెమైనా లేదు, ఒక్కడు కూడా లేడు. అది కొంచెమైనా న్యాయం జరిగించేవాడు లేడు. అన్యాయమే జరుగుతుంది. అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని శిక్షిస్తున్న దేవుడు. చదువుతాం అక్కడ 7వ వచనంలో అంటున్నాడు, ఊట తన జలమును పైకి ఉబుక చేయునట్లు అది చెడుతనమును పైకి ఉబుక చేయుచున్నది. బలత్కారము దోపుడును దాంట్లో జరుగుట వినబడుచున్నది. గాయములు దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నది. యెరూషలేమా, నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండానట్లు నా మాటను శిక్షకు లోబడు, ధర్మశాస్త్రానికి లోబడు, మారు మనసు పొందు అంటున్నాడు. మరలా ఇలాగ సెలవిస్తున్నాడు, ద్రాక్ష చెట్టు ఫలం ఏరుకున్నట్లు మనుషులకు ఏమీ మిగలకుండా ఇశ్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లు ఏరేవాడు చిన్న తీగలను ఏరుటకై తన చెయ్యి మరలా వేయినట్లు. అది సమాచారం. ఎవరితో మాట్లాడాను? ఎవరికి సాక్ష్యం ఇచ్చదను? అది వినడానికి మనసు సిద్ధం చేసుకోలేని వాళ్ళు. యెహోవా వాక్యమందు సంతోషం లేని వాళ్ళు, నిజ ప్రవక్త చెప్పిన మాటలకి వినని వాళ్ళు. యెహోవా వాక్యమునందు సంతోషం లేని వారై తృణీకరింతురు. కావున యిర్మీయా మాట్లాడుతున్నాడు, నేను యెహోవా క్రోధంతో నిండి ఉన్నాను, విసిగి ఉన్నాను. ఒకడో తప్పకుండా వీధుల్లోనున్న పసిపిల్లల మీదనో యవనల గుంపు మీదనో దాన్ని కొమ్మరింపవలసి వచ్చింది. భార్య భర్తలను వయసు మీరిన వారును వృద్ధులను పట్టుకొనబడేది. ఏమీ మిగలకుండా వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడదు. అదే సమాచారం. పరిగె ఏమాత్రం మిగలకూడదు పొలంలో. ఈ దేశ నివాసుల మీద నేను నా చేయి చాపుచున్నాను. నేను ఈ దేశ నివాసుల మీద నా చేయి చాపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అల్పులేమి గనులేమి మోసం చేసి దోచుకునేవారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానం లేని సమయమున సమాధానం చెప్పాను మీకు పోయినసారి. సమాధానం లేని సమయంలో సమాధానం చెప్తున్నారు. ప్రజలకున్న గాయమును పైపైన మాన్పుచు హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చాను, కానీ ఏమాత్రం సిగ్గుపడరు. అవమానం
తోచనే లేదు గనుక పడిపోవారితో వారు పడిపోవు. ఐసబచ్చాడు. వాళ్ళు చేస్తున్న క్రియలు సిగ్గు కలిగిస్తున్నాయి, అయినా వాళ్ళు సిగ్గెరగరు. దేవుని ప్రజలని చెప్పుకుంటూ విగ్రహాలని పూజిస్తున్నారు. దేవుని ప్రజలని చెప్పుకుంటూ ఆకాశపు నక్షత్రాలకి, సూర్యునికి, చంద్రుడికి మొక్కుతున్నారు. సిగ్గెరగరు వాళ్ళు అని చెప్పేశాడు. అవమానం పొందుతామని వారికి తోచనే లేదు. కాబట్టి దేవుడు వారిని బబులోను చెరకు పంపిస్తున్నాడు. వారి చెడుతనమును గురించి మాట్లాడాడు. వారి చెడుతనం అంట, ఊట తన జలమును పైకి ఉబుక చేయునట్టు అది తన చెడుతనమును పైకి ఉబుక చేయుచున్నది అని చెప్పాడు 7వ వచనంలో. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఇంత వాక్యాన్ని ప్రకటించినా కూడా ఆనాటి ప్రజలు ఒక్కడు కూడా దేవునికి భయపడలేదు. అయ్యో, ఇంత శిక్ష మన మీద ఉందా, ఇంత కోపం దేవుడికి మన మీద ఉందా, ఇంత క్రోధం ఉందా, ఇంత చెడుతనం చేస్తున్నామా మనము అని ఒక్కడు కూడా మారు మనసు పొందడానికి తమ వస్త్రాలని తీసేసి గోనపట్ట కట్టుకొని దేవుని ఎదుట లోబడి ప్రార్థన చేయడానికి ఒక్కడు కూడా రాలా. ఇర్మియాకి చెప్పేశాడు, ఇర్మియా ఇదిగో ఈ దుష్ట జనాంగం కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు అన్నాడు. దుష్ట జనాంగం కొరకు నువ్వు ప్రార్థన చేయొచ్చు. ప్రవక్త ప్రార్థనకు కూడా నోచుకోలేని దుస్థితిలోనికి దిగజారిపోయిన యూదా జనాంగం. జనాంగం ప్రవక్త ప్రార్థనకు కూడా నోచుకోలేదు అది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, దేవుడు చెడుతనం విషయమై ఆయన ప్రవర్తన ఎలాగుంటుందో ఆలోచన చేయి. ప్రత్యేకించి దేవుని ధర్మశాస్త్రం ఎరిగిన యాజకులైన వారు ప్రజల్ని వాక్యం చెప్పి అప్రమత్తం చేయాల. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అబద్ధికులతో ఏకీభవించారు. అన్యాయం జరుగుతుంది. నీటి బుగ్గ నీళ్లను పైకి ఉబక చేస్తున్నట్టుగా ఈ యూద జనాంగము తమ చెడుతనాన్ని బయటికి వెళ్ళగక్కుతున్నారు. బలత్కార దోపుడు జరుగుతుంది అని చెప్పేశాడు. అన్యాయం జరుగుతుంది వారి మధ్యలో. కాబట్టి వారికి కీడు ఉత్తర దేశం నుండి వస్తుంది. అబద్ధ ప్రవక్తలు వారిని మోసగించారు. వారి అంతరంగమే వారిని మోసగించింది. ఆ మాటకు వస్తే వారి మూర్ఖ స్వభావము, వారి హృదయ కాఠిన్యము వారిని మోసగించింది. మోసపోయారు వాళ్ళు. ఈ రోజున మనం అలా ఉండకూడదు అని ప్రేమతో మీకు మనవి చేస్తాం. అయిపోలేదు, 7వ అధ్యాయం ఇంకా ఉంది. 7వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన సమాచారం ఉంది. అక్కడ మనం భోజనం తర్వాత ఆ సంగతిని ఆలోచన చేస్తాం. భోజనానికి వెళ్ళిపోతాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. మీ మాట వినని యూదా జనాంగం మీ క్రోధమునకు పాత్ర అయి ఉండగా నాయన వారిని బబులోను చెరకు అప్పగించారు నా తండ్రి. మీ గ్రంథంలో మేము చదువుతూ ఉన్నాం నాయన. మీకు స్తోత్రాలు. దయతో మమ్మల్ని కనికరించి నా తండ్రి మీ స్వభావాన్ని మేము గ్రహించడానికి జ్ఞానమును వివేచనను దయచేయవలనని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మేము మీకు విరోధంగా పాపం చేయకోకుండా ఉండడానికి, మీ వాక్యం యొక్క వెలుగులో నడుచుకోవడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. ఆ రోజున వారు అబద్ధ ప్రవక్తల చేత మోసగింపబడి ఉండగా మేము అలాగూ మోసగింపబడక నాయన మీరు మాకు అనుగ్రహించిన మీ వాక్యమును శ్రద్ధగా పరిశీలన చేస్తూ వాక్యానుసారంగా మేము ప్రవర్తించుచు మీ చిత్తాన్ని జరిగించడానికి జ్ఞానమును వివేచనను మాకు దయచేయవలనని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నాయన.
మీ వాక్యం వినని మంద చెవులు కలిగిన యోధులు హృదయ కాఠిన్యం చేత చెడిపోగా నాయన మేము అలాగుండక నా తండ్రి మీ వాక్యం యొక్క వెలుగులో నడుచుకుంటూ మా హృదయాలు మెత్తన చేసుకొని నీ వాక్యానికి లోబడి నాయన మీ చిత్తానుసారంగా నడుచుకొనగలుగునట్లు సహాయం అనుగ్రహించండి తండ్రి. మీరు పంపించిన క్రీస్తు యేసుని బట్టి మీకు స్తోత్రములు నాయన. మా ప్రభువు మా కొరకు ప్రాణం పెట్టి ఉండగా మా ప్రభు కొరకు మేము నాయన నీతిగా యథార్థముగా బ్రతుకుట్లో సహాయం అనుగ్రహించవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మా పాపముల కొరకు చనిపోయిన క్రీస్తు యేసు మేము ఆయన కొరకు బ్రతుకుట్లో సహాయం అనుగ్రహించండి నా తండ్రి. నాయన మమ్మల్ని మేమే మెప్పించుకొనక మమ్మల్ని తన రక్తం ఇచ్చి కొనుక్కున్న మా ప్రభువును సంతోషపరచడానికి సహాయం అనుగ్రహించవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాయన మా అజ్ఞాన కృతములు అవిధేయతలు మా భయం లేనితనాలు దయతో క్షమించండి. ఎల్లప్పుడూ మీకు మీ వాక్యానికి మేము భయపడుతూ నాయన మీ మాటల విషయమై వణుకు కలిగి మీ సన్నిధిలో ప్రవర్తించగలుగునట్లు సహాయం అనుగ్రహించవలనని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొనవలనని ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.